నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాల్మియా సిమెంట్స్కు సంబంధించిన ఆస్తులను జప్తు చేసినట్టుగా తెలుస్తుంది. మరి దాదాపు 793 కోట్ల విలువైన ఈ ఆస్తులను జప్తు చేసినట్లుగా తెలుస్తుంది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ గారు. నమస్తే అండి. నమస్తే. ఈడీలో కదలిక వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. మరి చాలా మంది ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పైన బయట ఉన్నారు. ఎప్పుడు ఆయనకు సంబంధించినటువంటి కేసులు ముందుకెళ్తాయి అనుకునే నేపథ్యంలో మొత్తానికి దాల్మియా సిమెంట్స్ ఆస్తులను జప్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఏమంటారు సార్ మొత్తానికి మీరు? ఈ దాల్మియా కంపెనీకి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైన సంబంధం? అసలు దాల్మియా సిమెంట్స్కి సంబంధించిన 793 కోట్లు అటాచ్ చేయడము, అందులో భాగంగా 407 హెక్టార్లు ఆ భూమిని జప్తు చేయడం కానీ, ఇదంతా జగన్మోహన్ రెడ్డికి ఏ విధమైన సంబంధం అని చెప్పి చాలామందికి తెలియని ఒక అభిప్రాయం ఉంటుంది. అభిప్రాయాన్ని క్లుప్తంగా మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఈ దాల్మియా సిమెంట్స్కి సంబంధించి దేశంలో ఎక్కడా లేని విధంగా మనం ఈవెన్ గూగుల్ చేసిన అర్థమవుతుంది. 3rd or 4th ప్లేస్లో మన ఆంధ్రాకి, నాట్ ఈవెన్ తెలంగాణ, మన ఆంధ్ర వరకు చెప్పలేనన్ని ఖనిజాలు ఇవన్నీ ఉన్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. ఎన్నో రకాల సహజ వనరులు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సొంతం. ఇందులో భాగంగా రాజశేఖర్ రెడ్డి గారు 2003లో ఆయన పాదయాత్ర చేసినప్పుడు కీలకంగా 2003లో పాదయాత్ర చేశారు. మనం అంటే ఇదన్నీ ప్యారల్ లైఫ్గా కనిపిస్తాం మనం చూస్తే. 2003లో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. అండ్ 2019 ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఎవరైనా సరే కొత్తగా ఒక వ్యక్తి వచ్చేటప్పుడు అతను ఏదో ఒక వింతలో ఒక అద్భుతాలు చేస్తాడు అని చెప్పి ప్రజలు నమ్మడం, ఓట్లేయడం, వాళ్ళని సీఎంగా గెలిపించుకోవడం జరిగిపోతుంది. 2003లో ఇదే జరిగింది. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, సీఎం అయినారు. తర్వాత 2009 ఎలక్షన్స్ సమయానికి మనం చూస్తే సిపిఐ, సిపిఎం, అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన టీఆర్ఎస్, ఆ టైంలో టీడీపీ, మన రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క పార్టీ కూడా రాజశేఖర రెడ్డి గారి నైజాన్ని తెలియజేస్తూ అధికాధికంగా బుక్కులు, అంటే ఈ రేంజ్లో కనీసం 380 పేజీల బుక్ పాంప్లెట్ లాగా రాసి టీడీపీ వాళ్ళు దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంపీలకి పంచారు. అసలు ఏమి చేశాడు ఈ రాజశేఖర రెడ్డి అని ఈ ఖనిజాలపైన బాగా కన్నుబడింది. అంటే 2003 పాదయాత్రలో ఆయన పాదయాత్ర చేసేటప్పుడు పేదల యొక్క కష్టాలు తెలుసుకోవడానికి కాదు, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వానికి ఎంత చెందే భూములు ఉన్నాయి. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి పోయి అక్కడ రాత్రిలో 15 కిలోమీటర్లు వాకింగ్ చేసిన తర్వాత అక్కడ సేద తీరే సమయంలో ఆ నియోజకవర్గం మొత్తం లిస్టు అందుబాటులోకి వస్తుంది రాజశేఖర రెడ్డి గారి దగ్గర. అప్పుడు ఆయన అది సీజ్ చేయడం, ఫస్ట్ సీజ్ చేసినప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్కి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని సెర్చ్ చేయడం స్పెషల్ ఎకనామికల్ జోన్గా, అలా ఆయనకు అనుబంధమైన వ్యక్తులకి కట్టబెడతా వచ్చారు. సో ఆయన ప్రాసెస్ అంతా బిజినెస్ మైండ్ సెట్లో ఉండేది. ఈ క్రమానండి ఇది మనం తీసుకున్నటువంటి టాపిక్లో 1999లో సజ్జల దివాకర్ రెడ్డి అనే ఒక ఆయన, అంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తులు, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఉన్నారు కదా, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి సజ్జల దివాకర్ రెడ్డి. ఆయనకు ఒక కంపెనీ ఉండేది, ఈశ్వరి సిమెంట్స్ అని సంథింగ్ పేరు, అది ఈశ్వరి సిమెంట్స్ అని. అంతకు మునుపు ఈ కడప జిల్లాలోని మైలవరం మండలానికి సంబంధించి అక్కడ మనం చెప్తున్నటువంటి 407 హెక్టార్ల మేర సున్నపురాయి వెలికి తీసేదానికి ఖనిజాలు ఉన్నాయి అక్కడ ఆ భూమిలో. అక్కడ జయా సిమెంట్స్ అనే పేరుతో 3 ఆడబిడ్డలు, ఒక ఆవిడ పేరు మీద కంపెనీ రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వానికి అప్లై చేసుకున్నారు. మేము వెలికి తీస్తాము అండి, మాకు 99 ఏళ్ల పాటు మాకు లీజుకి ఇవ్వండి అని చెప్పి వాళ్ళు లీజుకి అడిగినారు. కానీ 1999లో చంద్రబాబు గారు సీఎంగా ఉన్నారు. ఆయన ఛాన్స్ ఇవ్వలేదు, అంటే ఒప్పుకోలేదు. అంటే 4 ఏళ్ళు వెరిఫికేషన్ తర్వాత 2000 సంవత్సరానికి ఏం చెప్పారంటే ప్రభుత్వం, అంటే బాబు గారు కావచ్చు, అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అది వెలికి తీసేదానికి కుదరదు, మీరు ఇచ్చినటువంటి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదా ఫామ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయలేదని చెప్పి బాబు గారు వద్దని చెప్పేశారు. అంటే ఆ కంపెనీకి అప్పచెప్పలేదు. తర్వాత 2003 సమయానికి రాజశేఖర రెడ్డి గారు, అంటే 2004లో సీఎం అయినారు, 2003 సమయానికి ఈ ప్రభుత్వం అప్రూవల్ ఇస్తుందా లేదనే సమయానికి ప్రభుత్వం మారిపోయింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. సీఎం అయిన తదుపరి ఒక 2-3 నెలల గ్యాప్లో ఏం చేశారంటే ఈ సజ్జల దివాకర్ రెడ్డి కేంద్రంగా ఆ జయా సిమెంట్స్ ఏదైతే ఉన్నదో, మనం 3 కుమార్తెల పేరు మీద రిజిస్ట్రేషన్ అన్నాం కదా, ఆ జయా సిమెంట్స్ని వచ్చి ఈ ఈశ్వరి సిమెంట్స్కి కొనుక్కున్నట్లు బదలాయించేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ప్రైమరీ కంపెనీ ఏదంటే పేరెంటల్ కంపెనీ ఈశ్వరి కంపెనీ, సెకండరీ కంపెనీ వచ్చి జయా సిమెంట్స్. అంటే జయా సిమెంట్స్ ఆడేమంత సీనే ఉండదు. ఆ జయా సిమెంట్స్కి సంబంధించింది 407 హెక్టార్ల భూమి. మొత్తం ఇది దేవుడి చేతలో ఉన్నది, ఈశ్వరి సిమెంట్స్ చేతలో ఉంది. అది సజ్జల దివాకర్ రెడ్డి వాళ్ళది. అప్పుడు దాకా ఓకే. తర్వాత 2006 సమయానికి ఏమైందంటే ఇదే ఈశ్వరి సిమెంట్స్ ఏం చేసింది,
జగన్మోహన్ రెడ్డి అనే అతని కుటుంబం ఇప్పుడు ఎంటర్ అయింది. భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టింది. ఒక్కొక్క షేర్ విలువ ఏకంగా 1400 రూపాయల పైన, అంటే 1414 చేంజ్ ఉందండి ఒక్కొక్క షేర్ విలువ. సహజంగా ఒక షేర్లు పెద్దటి అంటే రిలయన్స్ కానీ మనం తీసుకున్నటువంటి ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని 6000 రూపాయలు 9000 రూపాయలు కూడా ఉంటుంది షేర్ విలువ. కానీ భారతీయ సిమెంట్స్ వెల 328 రూపాయలు ఆ రేంజ్లో ఉండే సమయం అది 2006 టైంకి. 1400 రూపాయలు పెట్టి భారతీయ సిమెంట్స్లో ఒక్కొక్క షేర్ కొన్నారంటే దాన్ని ఇంగ్లీష్లో ఎటువంటి టర్మింగ్ వాడతారో నాకు తెలియదు, కానీ ఇన్సైడ్ ట్రేడింగ్ అని కూడా కాదు, అది ఒక చెప్పలేనంత కేసు పడే విధమైన ఒక టెక్నికల్ వర్డ్ వాడు. 328 రూపాయలు వెల చేసే షేర్ని 1414 రూపాయలు పెట్టి కొనడం అంటే ప్రభుత్వంతో లాలూచిపడి, అంటే ప్రభుత్వంలోనే పెద్దలు అది చేయగలుగుతారు. భారతీయ సిమెంట్స్ అనేది అది జగన్మోహన్ రెడ్డిదా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సతీమణిదా, రాజశేఖర రెడ్డిదా అనేది కాదు. ప్రభుత్వానికి భారతీయ సిమెంట్స్కి ఏం సంబంధం లేదు. సో ప్రభుత్వ అధినేతగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన కంపెనీ కదా అని చెప్పి వీళ్ళు లాలూచి పడ్డానికి ఏం చేశారంటే ఒక్కొక్క షేర్ 1414 రూపాయలు పెట్టి కొన్నారు. వీళ్ళు ఎందుకు కొన్నారు? ఈ 407 హెక్టార్లకు సంబంధించిన సున్నపురాయిలో వీళ్ళకు డబ్బులు ఎక్కువ వచ్చే విధంగా. అంటే ఎట్లుంటుందంటే అండి, ఇప్పుడు మనం అనంతపురం దగ్గర బయ్యారం గనులు అని ఉంది, అనంతపురం దగ్గర ఒక్కొక్క టన్ను విలువ వచ్చి ఒక 8 years ago నేను చెప్తున్న ఆ రేటు, ఆ బొగ్గు వెలికి తీసే సమయంలో ఒక్కొక్క టన్ను విలువ వచ్చి 8000 రూపాయల నుంచి 9000, 9,500 ఉంటుంది ఆ బొగ్గు విలువ. కానీ 800 రూపాయలకే, ఏది కేవలం 800 రూపాయలే ప్రభుత్వానికి చెల్లించే విధంగా నాదకు అక్కడ కాంట్రాక్ట్ ఉంది అనంతపురంలో బయ్యారం గనుల్లో. ప్రభుత్వం నాకు అక్కడ వస్తున్నటువంటి ఒక టన్ను లాభం ఎంత? 9500 రూపాయలు నాకు వస్తున్నటువంటి లాభం. కానీ నేను ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తున్నాను? 808 రూపాయలు 900 చెల్లిస్తున్నాను. అంటే ప్రభుత్వానికి భయంకరమైన లాస్. ఈ యొక్క అగ్రిమెంట్ చేసింది ఎవరు? ప్రభుత్వ పెద్దలు. కనీసం 3800 ఇవ్వాలా, లేదంటే 4500 ఇవ్వాలని చెప్పి ప్రభుత్వానికి ఇతనికి మధ్య వ్యాలిడ్ అగ్రిమెంట్ జరిగినాలి, అది జరగల. సేమ్ అదే విధంగా ఇక్కడ ఈ సున్నప్రాయ విషయంలో ఈయనకు సజ్జల దివాకర్ రెడ్డికి లబ్ధి చేకూర్చే విధంగా ఇదంతా జరిగిపోయింది. తర్వాత భారతీయ సిమెంట్స్లో పెట్టుబడులు పెట్టడం, ఒక్కొక్క షేర్ని 1400 రూపాయలు పెట్టి కొనడం ఇది జరిగింది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉండదు, గ్యాప్ అప్ ఒక 400 రూపాయలు అనుకోండి, 328 కూడా కాదు. ఈ గ్యాప్ అప్ ఉండే డబ్బులంతా ఎవరి ఖాతాలకు చింతాదంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ డబ్బులంతా వైట్ కాలర్లో పంపించలేరు. వైట్ కాలర్ మనీగా పంపించడానికి ప్రయత్నం చేసి ఏం చేశారంటే 55 కోట్ల రూపాయలు జేఆర్ అనే పేరుతో, జగన్మోహన్ రెడ్డి అనే పేరుతో 55 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు చెందింది. తర్వాత సిబిఐ కేసులు పడినాయి. ఎప్పుడు? 2019 సమయానికి. రాజశేఖర రెడ్డి గారు 2009లో చనిపోయినారు. తర్వాత శంకర్రావు అనే అతను కాంగ్రెస్కి చెందిన మాజీ మంత్రి, దళితుల్లో మంచి పట్టున్నటువంటి బాగా చదువుకున్న అతను శంకర్రావు, కాంగ్రెస్ మాజీ మంత్రి, అతను ఒక కేసు వేశాడు. అదేవిధంగా ఎర్రంనాయుడు, రామ్మోహన్ నాయుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు గారి వాళ్ళ తండ్రి ఎర్రంనాయుడు గారు కూడా కేసు వేశారు. సుప్రీంకోర్టు వరకు పోయినాయి ఆ కేసులు. అప్పుడు ఈడీ ఇన్వాల్వ్ అయింది, సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సిబిఐ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, సిబిఐ ఇన్వాల్వ్ అవ్వక మునుపు 55 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాకు చేరింది. సిబిఐ ఇన్వాల్వ్ అయిన తర్వాత వీళ్ళ ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. దానికి సంబంధించిందే 793 కోట్ల రూపాయలు. అంటే భారతీయ సిమెంట్స్ ఉంది కదా, తర్వాత భారతీయ సిమెంట్స్ నుంచి దాల్మియా సిమెంట్స్కి అది ప్రైమరీ కంపెనీ అయిపోయింది. ఆ దాల్మియా సిమెంట్స్ ఓవరాల్గా దీంట్లో ఫస్ట్ నుంచి జయా సిమెంట్స్ అనుకోండి, లేకుండా ఉంటే ఈశ్వరి సిమెంట్స్ అనుకోండి, తర్వాత మధ్యవర్తిగా ఉన్నటువంటి ఏబిసిడి, ఇక్కడ సి వచ్చి భారతీయ సిమెంట్స్ కంపెనీ, అండ్ ఫైనల్ కంపెనీ వచ్చి దాల్మియా సిమెంట్స్. వీటికి లబ్ధి చేకూర్చే విధంగా అంతా ఇంటర్నల్ ట్రేడింగ్. ఇందాక నేను చెప్పినట్లు మనీని గ్యాప్ అప్ చేసి చూపించడం, దాన్ని ఆ మార్కెట్లో ఉన్నటువంటి ఆ గ్యాప్ అప్ మనీ అంతా ఈ షెల్ కంపెనీస్కి. ఇంకా ఈ యొక్క దాల్మియా కంపెనీలో షెల్ కంపెనీ అనేది మనం ఎక్కడ చదవాలా, వినలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఏదైతే అవినీతి చేస్తున్నారో వాటిలో అంతా షెల్ కంపెనీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇంకా మన అదృష్టం ఏంటంటే షెల్ కంపెనీస్కి ఎంత మేర డబ్బులు పోయినాయో దీంట్లో చెప్పలా. దాల్మియా కంపెనీస్ వరకు ఎంతైతే డబ్బులు ఉన్నదో 793 కోట్ల మేర జప్తు చేసినారో అదంతా సిబిఐ చేతలో ఉంది ఇప్పుడు. సో ఈ రకాన్ని చూస్తే గత 10 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కాలేదే, లేకుంటే అంటే ఆయన ఆస్తుల కేసు ఏమైనాయో అని చెప్పి ప్రతి ఒక్కరూ, అంటే ఒక టీడీపీ కార్యకర్త, జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త అని కాదు, సగటు ఆంధ్రుడు బాధపడే క్షణంలో ఈ యొక్క జరిగిన పరిణామం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి అది శుభ పరిణామం. కోర్టులపైన, సిబిఐ లాంటి వ్యవస్థలపైన ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగే విధంగా నిన్న జప్తు అనేది జరిగిందని నేనైతే నమ్ముతున్నానండి. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈడీలో కదలిక వచ్చిందని, జగన్ అరెస్ట్ కావడం ఖాయమని చెప్పి సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.